హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ట్రేడ్ అనాలిసిస్ అనమాట. ఈరోజు ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. దానిలో అయితే మీరు చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇంకో కొంచెం కీ పాయింట్స్ అయితే చెప్తాను. ఇందులో మెయిన్ మనం ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకున్నామా అంటే ఒక లక్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా ఒక పర్ఫెక్ట్ స్కిల్తో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే చిన్న టెక్నిక్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రేడ్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేశాను నేను అదే చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ట్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా దేనిలోకైనా ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ మనం చూడాల్సిన న్యూస్ అనమాట. ఆ రోజు ఏ న్యూసెస్ ఉన్నాయి, మనం ఆ న్యూస్ టైమింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి కదా కొంచెం. సో ఆ న్యూస్ని బట్టి కూడా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట ట్రేడ్ పర్ డేకి. అంటే దానికి వచ్చే ముందు న్యూస్ని చూసి ఈరోజు ట్రేడ్ ఎలా చేయాలి, ఎలా ఉండబోతుంది అనేది నేను ముందుగా అయితే ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు చూసుకుంటే న్యూస్ నేను ఓన్లీ హై ఇంపాక్ట్ న్యూస్లే పెట్టుకున్నా. ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ చూడండి. ఫిల్టర్లోకి వెళ్ళి ఓన్లీ హై ఇంపాక్ట్ న్యూసే టిక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మిగతావి నాకు అంత ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఇక్కడ న్యూస్ చూసుకుంటే మీరు న్యూస్ చూసుకుంటే న్యూస్ ఏముందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మార్నింగ్ 7 AM ఒక న్యూస్ ఉంది, 11:30 AM ఒక న్యూస్ ఉంది, 6 PM ఒక న్యూస్ ఉంది. సో అది ఏ కరెన్సీలో వస్తుందో కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనకి వేరే కరెన్సీలో వస్తే అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఏదైతే ట్రేడ్ తీసుకోబోతున్నామో ఆ ట్రేడ్కి సంబంధించిన కరెన్సీ అయితే న్యూస్ మనకి చాలా అంటే చాలా ప్రాబ్లం అంట. సో నేను USD మీద వస్తుంది కాబట్టి ఇది ఈ USD పేరు మీద వస్తుందంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దీని ఇంపాక్ట్ అన్ని పేర్స్ మీద ఉంటుంది అనమాట. ఎందుకంటే USDని బేస్ కరెన్సీ కదా అన్నిటికీ. సో దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో నేను 6 PMకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 7 నుండి 11:30 వరకు నాకు అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఓన్లీ లండన్ అండ్ న్యూయార్క్ సెషన్లో మాత్రమే ట్రేడ్ చేస్తాను కాబట్టి లండన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, 11:30 తర్వాత స్టార్ట్ అవుద్ది మార్నింగ్. సో నాకు వీటితో ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం వచ్చేదంతా 6 PM. సో నాకు ఒక పాయింట్ అర్థమైందనమాట. 6 PMకి నేను జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను 6 PM కంటే ముందు ట్రేడ్ ఎంటర్ అయ్యాను అనుకోండి, 6 PM లోపు ఎగ్జిట్ అయిపోయి, ఆర్ 6 PM తర్వాత నేను ఒక ఎంట్రీ దొరికింది అనుకోండి, 6 PM తర్వాత తీసుకోవాలి. ఈ 2 థింగ్సే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ అనేది అప్పుడు వాలటైల్గా ఉంటుంది, మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో న్యూస్ గురించి అది కదా. ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాను, అసలు ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకుని చూపిస్తా చూడండి. నేను ట్రేడ్ తీసుకున్నది వచ్చేసి AUD CAD అనమాట. AUD CADలో అయితే నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. ఇది AUD CAD. సో ఎందుకు AUD CADలో తీసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే నాకు వీక్లీ ఆల్రెడీ ప్లాన్ ఉంది. వీక్లీ ఏంటి, ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూజ్ చేసే వాళ్ళకి అర్థం అవుద్ది వీక్లీ ప్లాన్. ఎందుకంటే మీరు చూసుకుంటే మార్కెట్ ఏమైంది మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. మార్కెట్ ఇక్కడ వరకు డౌన్లో ఉంది, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. అల్టిమేట్గా ఏ ట్రెండ్ ఉంది, మార్కెట్ అనేది అల్టిమేట్గా అప్ ట్రెండ్లో ఉంది. జస్ట్ ఇది ఒక కరెక్షన్, బట్ కరెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు ఇక్కడ ఏమర్థమైంది, మీరు చూసుకుంటే క్యాండిల్ విక్స్ బ్రేక్ చేస్తున్నాయి తప్ప బాడీ క్లోజ్ అవ్వట్లే. అగైన్ క్యాండిల్ బై క్యాండిల్ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ వీక్గా ఉంది, ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ వీక్గా ఉంది. సో మనకి ఏమర్థమవుతుంది, సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అవుతున్నారు. సో ఎనీ టైం మార్కెట్లో బయ్యర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నాకు ఇది అర్థమైంది. అండ్ దెన్ మీరు ఎక్కడ చూసుకుంటే ఇది ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మీరు ఎక్కడ చూసుకుంటే ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏంటంటే మ్యాగ్నెట్ అనమాట. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుద్ది. అంటే మార్కెట్ ఆ ఏరియాకి వచ్చి మళ్ళీ డౌన్కి వెళ్ళాలన్నా లేదా పైకి పుష్ చేయాలన్నా ఇది ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుద్ది అనమాట. సో దీన్ని అనేది మనం అట్లా యూజ్ చేస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత నాకు వీక్లీ నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సండేనే నేను ప్లాన్ చేసుకున్నాను. వీక్లీ ఈ WTP అని ఉంచుకోండి, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్ అనేది నేను ప్లాన్ చేసుకున్నాను. సో నేను ఏం చేశాను, డైలీకి వచ్చా. ఈ రోజు డే అనేది ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇలా కనిపించింది మార్కెట్ అనేది. ఇలా కనిపించింది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చాలా అబ్జర్వ్ చేయండి. మీకు ప్రైస్ని రీడ్ చేయడం తెలియాలన్నమాట. సో చాలా అంటే చాలా అబ్జర్వ్ చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, మార్కెట్ ఎలా మూవ్ అయింది, మార్కెట్ ఇలా వచ్చి ఇలా మూవ్ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందని మనకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ వీక్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, అంటే ఈ ఏరియాని సమ్ టైం రెస్పెక్ట్ చేసింది, కొంచెం సేపు రెస్పెక్ట్ అనేది చేసింది. ఇమీడియట్గా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి బుల్లిష్ మూమెంట్ ఉంది. ఏదైతే రిజెక్షన్ ఏరియాకి మళ్ళీ మార్కెట్ వచ్చిందో దాని అర్థం ఏంటంటే ఒక బుల్లిష్ మూవ్ అనేది రాబోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రిజెక్ట్ అయిన ఏరియాని మళ్ళీ మార్కెట్ ఫిల్ చేస్తుందంటే అక్కడ నుంచి ఆ మూమెంటం కంటిన్యూ అవబోతుంది. సో నాకు ఏమర్థమైంది, మార్కెట్ అనేది బుల్లిష్గా వెళ్ళబోతుంది. బట్ ఏంటంటే ఇంత స్ట్రాంగ్ దానికి ఎగెనెస్ట్గా వెళ్ళడం అనేది చాలా రిస్కీ. ఈ వీక్లీ TP వరకు వెళ్ళడం అనేది చాలా రిస్కీ అనమాట. వెళ్ళదని కాదు, రిస్కీ. సో నేను ఏం చేశాను, ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఆ హైనే టార్గెట్గా తీసుకున్నా ఫర్ సేఫర్ సైడ్. నాకు ఎలాంటి రిస్క్ ఉండకూడదని. ఇది ఈ గేమ్ కాదు కదా మనం రిస్క్ తీసుకొని ఎట్లా పడితే అట్లా చేయడానికి. సో నేను ఇది టార్గెట్ తీసుకున్నా. నేను ఏమైంది 4 అవర్స్లోకి వెళ్ళిన. 4 అవర్స్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్ క్యాండిల్స్ని ప్లే చేస్తా చూడండి. 1 2.
సో ఇక్కడ ఏమైంది, లండన్ ఓపెన్ అయ్యే ముందు మార్కెట్ ఏం బిహేవ్ చేసిందో చూడండి. మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు అండ్ దెన్ బయ్యర్స్ కన్ఫర్మేషన్ కనిపించింది. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ క్లీన్ ప్రైస్ యాక్షన్ ఉందన్నమాట. సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు, ఒక బయ్యర్స్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఈజీ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట మార్కెట్ ఈ ఏరియాకి పుష్ చేయడానికి హై ప్రాబిలిటీ అనమాట. సో ఎప్పుడైతే నేను ప్రీ లండన్ క్యాండిల్, లండన్ ఓపెన్ అయ్యి ముందు వచ్చే 4 అవర్ క్యాండిల్ అనమాట ఇది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసానో నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ నుండి మార్కెట్కి బుల్లిష్గా వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మనం ఏ టైంలో పడితే ఆ టైంలో ట్రేడ్ ఎంటర్ అవ్వకూడదు. ఓన్లీ సెట్ అయిన టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఏంటవి, కిల్ జోన్స్ అంటారు వాటిని. నేను ఒక వీడియో చేశాను, మీకు వై కార్డ్స్లో ఇస్తా చూడండి. కిల్ జోన్స్ అనేవి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఆ టైంలో ట్రేడ్ తీసుకోవాలి. అంటే లండన్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి, న్యూయార్క్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. ఈ మార్కెట్ని పుష్ చేస్తాయి అనమాట. ఈ టైమింగ్స్లో మార్కెట్ అనేది పుష్ చేస్తాయి ఆ లండన్ ఓపెన్ అవ్వడం ఆ మూమెంట్ వల్ల. సో నేనేంటి, లండన్ ఓపెన్ అయ్యే టైం వెయిట్ చేస్తాను అనమాట. ఇది టైం రేంజెస్ అని చూడండి. ఇదేంటంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది నేను ముందుగానే ఫిక్స్డ్గా పెట్టుకోను. ఇది ఏషియన్ చేసిన ఈ కలర్ ఏదైతే ఉందో. సో నేను 1 అవర్ క్యాండిల్ ప్లే చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ చూసారా, ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్, ఈ బ్లూ కలర్ స్టార్ట్ అయిందంటే లండన్ ఓపెన్ అయిందని. నేను బ్లూ కలర్ వచ్చేసి లండన్ పెట్టుకున్నాను, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వచ్చేసి న్యూయార్క్ అనమాట. ఇట్లా అనేది నేను ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ ఇది ఆన్ చేస్తాను. ఎస్, సో మీరు చూసుకుంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఇది 4 అవర్ టైం ఫ్రేమ్ అండి. 4 అవర్ టైం ఫ్రేమ్. ఇది ఒక ఇండికేటర్ అనమాట. ఈ ఇండికేటర్ ద్వారా మనం సైడ్ బై సైడ్ ఇలా షిఫ్ట్ అవ్వకుండా ఒకే దగ్గర చూసుకోవచ్చు. సో ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి నేను ప్రీమియం టు డిస్కౌంట్ అనేది డ్రా చేసుకున్నాను. చూడండి ఇదిగోండి, ప్రీమియం టు డిస్కౌంట్. అంటే నేను ఎప్పుడైతే మార్కెట్ ఈ డిస్కౌంట్ ఏరియాలోకి వచ్చిందో అప్పుడే ట్రేడ్ తీసుకుంటా, అదర్వైజ్ నో ట్రేడ్ అనమాట. ఎందుకంటే ప్రీమియంలో ట్రేడ్ తీసుకోవడం చాలా రిస్కే. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయండి ఏం జరిగిందో క్లీన్గా. మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ డిస్కౌంట్ ఏరియాలోకి వచ్చి రిజెక్ట్ అయ్యి ఒక మంచి ఫండెడ్ క్యాండిల్ అయితే చూపించింది. ఫండెడ్ క్యాండిల్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే చూడండి, ఫండెడ్ క్యాండిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోస్లో. ఇక్కడ డిస్కౌంట్ ఏరియాలోకి వచ్చి రిజెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చుంది, హై ప్రాబిలిటీ అనమాట. ఇంత రిజెక్ట్ అయ్యి సెల్లర్స్ అందరినీ డామినేట్ చేసి బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. సో నాకు అర్థమైపోయింది మార్కెట్ ఇక్కడ నుంచి 100% పైకి మూవ్ అవుద్ది. సో అప్పుడు నేను ఏం చేశాను, ట్రేడ్ ఇమీడియట్గా ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ కింద ఇక్కడికైతే నేను ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నాను చూడండి, ప్రీమియం అండ్ డిస్కౌంట్ ఇండికేటర్. సో తీసుకున్నాను, చూడండి మార్కెట్ ఎలా మూవ్ అయింది చూసారు. నెక్స్ట్ 1.5 అవర్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఇట్లా అనేది మీరు ఈ ట్రేడ్ అనేది నేను చేశాను. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, మన థంబ్నెయిల్ ఉంది కదా, మీరు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారా లేదనేది, అంటే మీరు ఒక లక్ ద్వారా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా ఆర్ మీ స్కిల్ ద్వారా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో ప్రాక్టీస్ చేసిన దాన్నే మీరు ట్రేడింగ్లో ఎగ్జిక్యూట్ చేస్తే అది స్కిల్ ద్వారా ఎగ్జిక్యూట్ అయింది. అట్లా కాకుండా ర్యాండమ్గా ఏదో మీరు దొరికింది ట్రేడ్ తీసుకున్నారు, రోజుకు ఒక స్ట్రాటజీ తీసుకున్నారు అనుకోండి, అది లక్ ద్వారా ఎగ్జిక్యూట్ అయిన ట్రేడ్స్. కంటిన్యూస్గా 3 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినంత మాత్రం, విన్ అయినంత మాత్రాన అది ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ సెటప్ మీకు సక్సెస్ అయిపోయినట్టు కాదు కదా. ఏదైతే మీరు సమ్ పీరియడ్, ఏదైతే ఒక 3 months 6 months ఏదైతే ప్రాక్టీస్ చేసిందో దాన్ని ఎగ్జిక్యూట్ చేశారో, ఏదైతే ఆర్ మీరు ఏదైతే ప్లాన్ చేశారో, సో ఏదైతే మీరు ఆల్రెడీ ప్లాన్ చేశారో, నేను చూసారా, నేను ఈరోజు ముందే ప్లాన్ చేసుకున్నా, ఈ టైంలో ఓన్లీ ఈ టైంలో నేను ట్రేడ్ చేస్తాను, న్యూస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను, న్యూస్ రాకపోతే ఎంట్రీ అవుతాను. సో ఇట్లా ప్రతిదీ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేశాను చూడు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నమాట. ఈరోజు ఏం చేయబోతుందో ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. అట్లా మీరు ఒక ప్రాపర్ వేలో వెళ్తే అది స్కిల్ అండి. అట్లా కాకుండా మీరు రోజుకో స్ట్రాటజీ తీసుకొచ్చి రోజుకో దాన్ని టెస్ట్ చేస్తే అది లక్. ఇది డిఫరెన్స్ అనమాట, లక్కి స్కిల్కి. అర్థమైంది కదా మీకు. సో ఎప్పుడైనా స్కిల్ని నమ్ముకోండి, లక్ మనకి ఎప్పుడు పనిచేది. మీరు రోజుకో స్ట్రాటజీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, మీరు 100% వర్కౌట్ అవుద్ది. సో 100% సక్సెస్ అవుతారు. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.